పూర్తిగా మీ ఆరోగ్యాన్ని కాపాడి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. నేను ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చినప్పుడు మనం ఊహించలేదు. ఈరోజు టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా ముందుకు పోతా ఉంది. డేటా మొత్తం డేటా సెంటర్లో పెడితే అక్కడి నుంచి మొత్తం అనలిటిక్స్ చేసి దేనికి ఏ మందు పనిచేస్తుందో కూడా చెప్పే పరిస్థితి వస్తారు. మీరు ఊహించిన విధానంగా రాబోయే రోజుల్లో చూస్తే ఏ వ్యక్తికి ఏ మందు పడితే ఆ మందు తయారు చేసే రోజు కూడా తొందరలోనే వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు షుగర్ ఉంటుంది, మనకు కూడా షుగర్ వస్తుంది. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది క్యాన్సర్ ఉంటుంది, మనకు కూడా వస్తుంది. దీనికి కారణం జెనెటిక్స్ అన్నీ కూడా వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. అందుకనే ఇవన్నీ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త అవసరం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అలవాట్లు కూడా నేను చూశాను. ఒకటి తిండి. ఈ మధ్య అయితే అందరం జంక్ ఫుడ్ తింటున్నాం. ఒకప్పుడు స్వచ్ఛమైన తిండి తినేవాళ్ళం. ఇప్పుడంతా ఎక్కడంటే ఎక్కడ ఏదంటే తినడం మొదలుపెట్టాం. దీనివల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రెండవ పక్కన మీరు ఒక్కసారి చూస్తే చేతిలో ఎప్పుడూ ఫోన్ ఉంటుంది, 24 గంటల ఫోన్ చూస్తారు. ఇంట్లో ఉంటే పేదవాళ్ళు కూడా తల్లికి వచ్చి మాట్లాడడానికి వీలు కాకుండా మెసేజ్ పెడతాడు, భార్య భర్తకు మెసేజ్ పెడతాడు. ఇది ఎక్కడిదో ఆలోచించుకుంటే ఒకే బెడ్రూమ్లో ఉన్న మెసేజ్లు పెట్టుకునే అలవాటు అయిపోయింది. రెండోది, మీరంతా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, సీరియల్ చూస్తారు, ఇంకా కొన్ని లేనిపోయినన్ని వస్తాయి, అవన్నీ చూస్తూ ఉంటారు. విద్వేషాలు రెచ్చగొడతారు, నేరాలు నేర్పిస్తారు, మోసాలు నేర్పిస్తారు. ఇవన్నీ చూసి మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. సోషల్ మీడియా ఒక సమస్యగా తయారవుతుంది. దీన్ని కూడా మనం అధిగమించాలంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు డెవలప్మెంట్ చేస్తా, సంక్షేమాన్ని పెడతా, మీ ఆదాయాన్ని పెంచే మార్గం, అదే సమయంలో మీ ఖర్చులు తగ్గించే మార్గం కూడా ఆలోచిస్తున్నాను. పోయిన ఎన్నికల్లో మీకు ఒక మాట ఇచ్చాను, అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎప్పుడు చెప్పిన కార్యక్రమం ప్రకారం రెగ్యులర్గా సూపర్ 6 ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. వస్తా ఉంది అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి వస్తా ఉందని. రెండోది, డెవలప్మెంట్ పైన ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమలో జాతకాన్ని మార్చాం. ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమ, రాబోయే రోజుల్లో రాయలసీమ రాళ్లసీమ కాదు. ఇలాంటి ఆలూరు లాంటి నియోజకవర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, వేదావతిని నేనే ప్రారంభించా, దాన్ని మళ్ళా పూర్తి చేసి మీకు నీళ్లు ఇస్తా. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి వేయలేదు. వస్తానే ఫైళ్ళన్నీ దులిపా. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఆలూరు నియోజకవర్గం ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వాలి. అందరి నీవా ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసి వేదావతిని కూడా ఫిలప్ చేసి మీ జాతకాలు మార్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన నగిరి డోనర్ రిజర్వాయర్ని పూర్తి చేస్తాం. దీనికి కూడా 36 కోట్లు అవుతుంది. వేదావతికి అయితే 1600 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది నా కమిట్మెంట్, తప్పకుండా చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క
అన్ని చెరువుల్ని రిపేర్ చేస్తున్నాం. పత్తికొండ, డోను, పాండ్యం, ఆలూరు అన్నీ కూడా. ఇంకో పక్క ఈ ప్రాంతంలో చూస్తే స్పేస్ టెక్నాలజీ వచ్చింది, ఏరోస్పేస్ వచ్చింది, ఆటోమొబైల్ వస్తూ ఉంది, ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. ఇంటి పైన కరెంటు తయారు చేసుకుంటున్నాం, పొలంలోనే కరెంటు తయారు చేసుకుంటున్నాం, గాలితో కరెంటు తయారు చేసుకుంటున్నాం. రేపు నీటితో కూడా పంపుడు స్టోరేజ్ పెట్టి కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికంతా కూడా రాయలసీమ హబ్బుగా తయారవుతుంది. సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, స్టీల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మొన్నే జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభించి, బంగారు గని ప్రారంభించి స్వర్ణగిరిగా మార్చాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూస్తే JSW రాయలసీమ స్టీల్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ వేశాం. నేనేదో ఫౌండేషన్ వేయడం కాదు, ఏ రోజు మళ్ళీ ప్రారంభిస్తామో తేదీ నిర్ణయించాను. 2028 మార్చి లోపల రాయలసీమ స్టీల్ ఇండస్ట్రీ, రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పుట్టపర్తి కేంద్రంగా 5th జనరేషన్ యుద్ధ విమానాలు అక్కడ తయారు చేస్తున్నాం. చాలా మంది యువత రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటార్స్ ఎక్కడ తయారు చేస్తున్నామంటే ఈ రాయలసీమ గడ్డ మీదనే ఇవి కూడా మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. LG, క్వారియర్, దాల్మియా ఒకటి కాదు, మీరు ఏ బ్రాండ్ చెప్పినా ఆ బ్రాండ్స్ అన్ని మన దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది. 2 ఏళ్లలో 24,611 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టాం. రాయలసీమలో మీరు చూస్తే 12,484 కోట్లు ఖర్చు పెట్టాం. రాష్ట్రంలో పెట్టిన డబ్బుల్ని 51% ఇక్కడనే ఖర్చు పెట్టాం. నేను ఒకటే హామీ ఇచ్చాను, రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు పనులు అవుతున్నాయి. ఈ 36 ప్రాజెక్టులు 35,000 కోట్లు కావాలి. ఈ సంవత్సరమే పోలవరాన్ని పూర్తి చేసి 2027 మార్చి లోపల జాతికి అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రాయలసీమని హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నాం. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, వరి ధాన్యంలో ఆదాయం రాదు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. మారిన ఆహారపు అలవాట్లు కూడా మనం కూడా రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి. రాయలసీమలో రాష్ట్రంలో భవిష్యత్ అంతా హార్టికల్చర్ పైన ఉంటుంది. దేశంలో ఉత్పత్తి చేసే పళ్ళు ఎక్కువ శాతం రాయలసీమ నుంచి వస్తున్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ప్రభుత్వం